నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. ఒకవైపు చర్చలు, మరోవైపు వార్నింగ్. అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ తీరిది. మాట్లాడుతూనే హెచ్చరికలతో మంటలు పుట్టిస్తున్నారు. మస్కట్లో ఏప్రిల్ 12న అమెరికా ఇరాన్ మధ్య ఫస్ట్ రౌండ్ చర్చలు జరిగాయి. ఒమన్ విదేశాంగ మంత్రి సమక్షంలో అమెరికా ప్రత్యేక ప్రతినిధి స్టీవ్ విట్కాఫ్, ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీలు మీటింగ్లో పాల్గొన్నారు. ఏప్రిల్ 19న రెండో విడత చర్చలు రోమ్ నగరంలో జరగనున్నాయి. టెహ్రాన్తో మాట్లాడుతూనే వాషింగ్టన్ వార్నింగ్ దుమారం రేపుతోంది. న్యూక్లియర్ వెపన్స్ దడ పుట్టిస్తున్నాయి. యుద్ధ మేఘాలను కురిపించేందుకు సిద్ధమవుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అణ్వాయుధాలను మర్చిపోవాలన్నారు. మాట వినకుంటే మటాష్ అంటూ హెచ్చరించారు. అవసరమైతే అణ్వాయుధ తయారీ కేంద్రంపై దాడి చేస్తామంటూ స్పష్టం చేశారు డొనాల్డ్ ట్రంప్. ఉద్దేశపూర్వకంగానే ఇరాన్ అణు ఒప్పందాన్ని ఆలస్యం చేస్తోందని ఆయన ఆరోపించారు. అణ్వాయుధాలను వదులుకోండి, లేకుంటే మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందన్నారు ట్రంప్. మా మాట వినండి, మేము చెప్పినట్టే చేయండి, లేదంటే అంతు చూస్తామన్నట్టుగా ఉంది ఆయన ఎవరు. ఇప్పటికే టారిఫ్స్తో ప్రపంచ దేశాలను వణికించారు ట్రంప్. ఇప్పుడేమో ఇరాన్ను దారిలోకి తెచ్చుకోవాలని చూస్తున్నారు. నాడు చమురు కోసం ఇరాక్లో అమాయక ప్రజల ఉసురు తీసుకున్న అమెరికా ఇప్పుడు అణ్వాయుధాల పేరుతో టెహరాన్పై కుట్రలు చేస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జో బైడెన్ హయాంలో అమెరికా ఇరాన్ మధ్య పరోక్ష చర్చలు జరిగాయి, కానీ ఎలాంటి పురోగతి సాధించలేదు. ఆ రెండు దేశాల మధ్య చివరిసారి ప్రత్యక్ష చర్చలు ఒబామా హయాంలో జరిగాయి. అప్పట్లో కుదిరిన అణు ఒప్పందాన్ని 2018లో రద్దు చేశారు. నాటి నుంచి ఇరాన్, అమెరికా మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. జీవాయుధాల పేరుతో ఇరాక్ను దొంగ దెబ్బ కొట్టారు. ఆ తర్వాత ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ అంటూ కట్టు కథలల్లారు. ఇప్పుడు న్యూక్లియర్ వెపన్స్ పై అగ్రరాజ్యం కన్నుపడింది. అణ్వాయుధాలను వదులుకోవాలంటూ టెహ్రాన్ను బెదిరిస్తోంది అమెరికా. నిజం ఒకలా, అబద్ధం మరోలా ఉంటాయని మనందరికీ తెలుసు. కానీ అమెరికన్ల అంచనా సెపరేట్. ఆ వైఖరే ఇప్పుడు ప్రపంచ దేశాల వినాశనానికి